ఈ రోజు తీసుకున్న క్వశ్చన్ సురేష్ అయితే అడుగుతున్నారు. అన్న NS200 సెకండ్ హ్యాండ్లో కొనాలనుకుంటున్నా, సెకండ్ హ్యాండ్లో బైక్ కొనేటప్పుడు ఏమేమి చెక్ చేయాలని చెప్పి అడుగుతున్నారు. NS200 అని కాదు, లేదంటే బైక్ అనే కాదు, బైక్ కానీ స్కూటీ కానీ మీరు సెకండ్ హ్యాండ్లో పర్చేజ్ చేసేటప్పుడు దాని మీద మైనర్ స్క్రాచెస్ కానీ మైనర్ క్రాక్స్ కానీ ఉండే అవకాశం అయితే ఉంది. సో మైనర్ క్రాక్స్ అయినా మైనర్ స్క్రాచెస్ అయినా పర్లేదు, బట్ మేజర్ క్రాక్స్ ఉంటే మాత్రం ఒకసారి మీరు ఆలోచించుకుని మీరైతే తీసుకోండి. అలాగే నెక్స్ట్ బైక్ ఆర్ స్కూటీ యొక్క కండిషన్ మీరు చెక్ చేయాలంటే మాత్రం ఒకసారి మీరు ఆఫ్ రోడ్ టెస్ట్ చేయండి. మీరు మేజర్గా అయితే మీకు 1 కిలోమీటర్ నార్మల్ రోడ్లో టెస్ట్ చేయండి, మీకు ఇంజిన్ పికప్ అనేది ఎలా ఉందో తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ ఒక 1 కిలోమీటర్ మాత్రం ఆఫ్ రోడ్లో రైడ్ చేయండి. ఆఫ్ రోడ్లో మీరు రైడ్ చేస్తే ఏమైనా లూజ్ పార్ట్స్ ఉంటే మాత్రం మీరు ఈజీగా ఐడెంటిఫై అయితే చేయగలరు. అలాగే ఎగ్జాస్ట్ నుంచి మనకి స్మోక్ అనేది ఏ విధంగా వస్తుంది, లేదంటే ఇంజిన్ బోర్కి వచ్చేసిందా లేదా, ఇలాంటివన్నీ మీరైతే చెక్ చేసుకున్న తర్వాత మీరు సెకండ్ హ్యాండ్లో బైక్ అనేది తీసుకోండి. అండ్ ముఖ్యంగా NOC లెటర్ అని ఒకటి అయితే ఉంటుంది, అది మీరు కంప్లీట్గా తీసుకోండి. అలాగే బైక్ ఆర్ స్కూటీ మీద ఏమైనా చలానాస్ అంటే ఫైన్స్ ఏమైనా ఉన్నాయో లేదో కూడా ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఓనర్ నేమ్ అయితే మనకి RC కార్డులో ప్రింట్ అయి ఉంటుంది. సో ఓనర్ నేమ్ కూడా మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకుంటే మీకు ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. సో మీ క్వశ్చన్కి ఒక ఆన్సర్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. నెక్స్ట్ కామెంట్ మీద పిక్ చేయొచ్చు, కింద కామెంట్ సెక్షన్లో మంచి కామెంట్ అయితే రాయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.